ఊపు ఉంది, ఉత్సాహం ఉంది. కేసీఆర్ గారు కూడా పరిగెత్తుకొచ్చినాడు, చాలా బాగుందని చెప్పినారు. తప్పక మీరు గెలుస్తారు అనే విశ్వాసంతో మహేష్ రెడ్డి గారికి మీరు గెలుస్తున్నారని చెప్పినారు. కానీ మరి మన కళ్ళు అప్పుడప్పుడు మననే మోసం చేసినాయి అనిపిస్తుంది. ఉల్కచర్లో నేను చూసింది ఆ ఊపు, ఆ జోష్, ఆ పిల్లల్లో ఆ ఉత్సాహం నా కళ్ళతో నేను చూసినాను. నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే వాళ్ళు 2 సార్లు జై తెలంగాణ అన్నాడు. కానీ మరి డబ్బాలు తీసి చూస్తే మాత్రం మరి ఏమో జరిగింది. లాస్ట్ 3-4 రోజుల్లో అక్కడక్కడ ఏం జరిగిందో నాకంటే బాగా గ్రామాల్లో మీరే ఉంటారు కాబట్టి మీకే తెలుసు. కానీ ఏదో మనం బాధపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయి నిరాశ నిస్పృహల్లో మునిగిపోయేంత గొప్ప దెబ్బ మనకు తగలేదు. ఎందుకంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే అందులో 3వ వంతు 39 సీట్లు ప్రజలు మనకి ఇచ్చినారు. ఇచ్చి మీరు ప్రతిపక్షంగా మీరు నిలబడండి, బలమైన ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పి మనకు ఆశీర్వాదం ఇచ్చినారు. 39 సీట్లు అంటే తక్కువ సీట్లు ఏమి కాదు. మీ అందరికీ తెలుసు, చరిత్రలో చాలా సార్లు చూసినాం. ఒక గవర్నమెంట్ మీద కోపం వస్తే తీసి మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీసి పారేసిన చరిత్ర కూడా చూసినాం. 1994లో ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఎన్టీ రామారావు గారిని తిరిగి గెలిపించుకుంటే ప్రజలు అప్పటి కాంగ్రెస్ పార్టీకి 294 సీట్లలో 10% కంటే తక్కువ, కేవలం 26 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితి కూడా మనమే చూసినాం. కానీ మన విషయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేయలేదు. కేవలం కొన్ని కారణాల వల్ల అందులో కూడా 14 సీట్లు స్వల్ప తేడాతో కోల్పోయినాం. మనం ఎక్కువ ఓట్ల తేడా కాదు. 14 సీట్లలో 4,000-6,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినాం. ఆ 14 సీట్లలో సగం కూడా మనకు వచ్చింటే, సగం అన్న మనకు వచ్చింటే ఇవాళ పరిస్థితి వేరే ఉంటుండే. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునే ముచ్చట కూడా వేరే ఉంటుండే. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ సందర్భంగా నేను మీకు చేసే విజ్ఞప్తల్లో ఒకటే, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు, మా అక్కలకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటి. మొన్న ఎన్నికల కంటే ముందు ఏం జరిగింది మన పార్టీలో అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ తోని మన కారు రైమని ఉద్యమాన్ని తీసుకొని పోయింది. మళ్ళా 14లో తెలంగాణని తీసుకొని అదే కారులో విజయవంతంగా వచ్చినాం. వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి 10 ఏళ్ల పాటు కారు ఉరుకుమన్నారు. 100 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెట్టండి, అభివృద్ధి సంక్షేమం ఉరకాలంటే మళ్ళొక 10 ఏళ్ళు కారు రైమని ఉరికింది. మరి 24 ఏళ్ళు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. సర్వీసింగ్ నడుస్తాం. ఏదో పెద్ద దెబ్బ కాదు, సర్వీసింగ్ పోయింది